ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగరుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమయ్యేట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనము. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు పిల్లలారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, జ్ఞానం సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనాల్లో, వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి, మేలిమి బంగారం నశింపక తెలివి నొందిడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనంలో, మేలిమి బంగారము కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలం మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డిది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 127వ వచనంలో, బంగారము కంటేనే అపరంజి కంటేనే నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును, ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమీ ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం, కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దానిని వెంటాడుము. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యము, మా దినము లెక్కించుటకు మాకు నేర్పము. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 72వ వచనంలో, వేల కొలది వెండి బంగారు నాణములో కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, బంగారమును విస్తారమైన ముత్యములను కలవు, తెలివియు ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనంలో, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభుత్వం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నేను మేము జ్ఞానం బుద్ధి కలిగి ప్రవర్తించబడే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి దాన్ని సంపాదించుకునే శక్తిని అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మమ్మల్ని కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.